మనం డైలీ మన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ డ్రెస్ నచ్చకపోతే ఇంకొక డ్రెస్సు. మనం డ్రెస్ చేంజ్ చేసుకున్నంత మాత్రాన మన శరీరం మారిపోయిందా? మనం అలానే ఉన్నాం కదా, మరి మారేది ఏంటి? మన డ్రెస్సే కదా. సరిగ్గా ఇలానే మనం కూడా మన శరీరాన్ని మార్చుకుంటామని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ కృష్ణుడు ఇలానే చెప్తున్నాడు. మన శరీరం కూడా ఒక డ్రెస్ లాంటిదే అని. అసలు కృష్ణుడు ఏం చెప్తున్నాడో ఆయన మాటల్లోనే విందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. కృష్ణుడు ఇలాగంటున్నాడు, ఎలాగైతే మన శరీరంలో ఉన్న ఆత్మకి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యాలు వస్తాయో అలాగే ఆ ఆత్మకి ఇతర శరీర ప్రాప్తి కూడా కలుగుతుంది అని. అంటే ఇది మరణం కాదు, కేవలం మార్పు మాత్రమే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మరణానికి భయపడరు, అలాగే బాధలోనూ మునిగిపోరు. ఇక్కడ మీరు గమనించారా, శ్రీకృష్ణుడు మన శరీరంలో ఉన్న ఆత్మ అంటున్నాడు. అంటే మీకు అర్థమవుతుంది కదా, మన శరీరం వేరు, ఆత్మ వేరు అని. కానీ అవి రెండు కలిసి పనిచేస్తాయి. దీన్ని నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వెహికల్ ఉంది, దాన్ని శరీరం అనుకోండి. అలాగే ఒక డ్రైవర్ ఉన్నాడు, దాన్ని మీరు ఆత్మ అనుకోండి. డ్రైవర్ లేకుండా వెహికల్ మూవ్ అవ్వగలదా? లేదు కదా. మరి వెహికల్ లేకుండా డ్రైవర్ ప్రయాణించగలడా? లేదు కదా. సరిగ్గా ఇలానే మన శరీరంలో ఆత్మ లేకపోతే ఆ శరీరం నిర్జీవం. అలాగే ఆత్మకు కూడా ఒక శరీరం అనేది అవసరం. మనం అంటే ఎవరో మనకు పూర్తిగా తెలియాలంటే మనం ఈ భగవద్గీత మొత్తాన్ని అర్థం చేసుకోగలగాలి. ఇంకా ఇలాంటి జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.